తెలంగాణ ఏర్పాటు విషయంలో మనసులో ఎంత వ్యతిరేకత ఉందో చెప్పకనే చెప్తున్నారు సీమాంధ్ర నేతలు. బిల్లును వ్యతిరేకించేందుకు పార్టీలకు అతీతంగా ఏకమైన నేతలు ఇప్పుడు కొత్త కోణానికి తెరతీస్తున్నారు. ఇన్నాళ్లు గడువు పెంచాలని, తెలంగాణ ముసాయిదా బిల్లుపై ఇంకా చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కారు సీమాంధ్ర నేతలు. ప్రెసిడెంట్ వారం మాత్రమే గడువు పెంచడంతో విభజన ఆపేందుకు కొత్త కుట్రలు మొదలుపెట్టారు. టీ బిల్లుపై 20 రోజుల చర్చ తర్వాత ఇప్పుడు బిల్లు తప్పులు తడకగా ఉందంటూ కొత్త పాట అందుకున్నారు సీమాంధ్ర నేతలు. ఇలాంటి బిల్లును ఆమోదించాల్సిన అవసరం లేదని, బిల్లును తక్షణమే వెనక్కి పంపుదామంటూ కుమ్మక్కు రాజకీయాలకు వాద్యం పోస్తున్నారు కుట్రల కిరణ్. బిల్లు విషయంలో కేంద్ర హోంశాఖ పనితీరుపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సీఎం కిరణ్ బిల్లును తిరిగి వెనక్కు పంపాలని, ఒరిజినల్ బిల్లును మాత్రమే సభకు పంపాలని కొత్త మెలుగు పెడుతున్నారు. సభానాయకుడి హోదాలో ఉన్నానంటూ రూల్ 77 కింద స్పీకర్కే నోటీసులు ఇచ్చారు కిరణ్. రెండు కళ్ళ బాబు, పూటకో మాట మార్చే జేపీ కూడా కిరణ్ కు వంత పాడుతున్నారు. రెండు ప్రాంతాల వారికి ఏ ప్రయోజనాలు జరుగుతాయి, రెండు ప్రాంతాల వారికి ప్రజలకు అట్టడుగున ఉన్న వారికి ఏ ప్రయోజనాలు జరుగుతాయి, ఏమీ కూడా ఈ బిల్లో పొందపరచకన్నా, వారి అభిప్రాయము మనకు తెలపకన్నా మన అభిప్రాయము దేనిపైన తెలపాలి, వారి అభిప్రాయమేనో లేదు, వారి అభిప్రాయం చెప్పకన్నా మన అభిప్రాయం చెప్పమంటే మనం దేనిపైన అభిప్రాయం చెప్తాం? కేంద్రం యొక్క అభిప్రాయం విభజన చేసే దాంట్లో కారణాలు ఏమిటి, ఎందుకు చేస్తున్నారు, ప్రజలకు ఏమి లాభం జరుగుతుంది, వీటికి ఏమున్నాయి, ఏమి జరుగుతుందని వారు చేస్తున్నారు. ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ దీంతో పాటు ఆర్థిక పత్రంలో అంటే ఫైనాన్షియల్ మెమరాండంలో ఏ విధంగా ఖర్చు అవుతుంది, వారు ఏ విధంగా సహాయం చేస్తారు, వారు ఏ ఏ ప్రాజెక్టుకి ఏమి ఇస్తారు, ఇవన్నీ పొందుపరచాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ లేకన్నా చూస్తాం, చేస్తాం, పెడతాం, అవుతుంది, దీన్ని పరిశీలిస్తామంటే కుదరదు. పూర్తిగా బిల్లు కాంక్రీట్గా ఏ విధంగా పెట్టాలో ఆ విధంగానే పెట్టాల్సిన అవసరం ఉన్నదనేది సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఒక బిల్లు ఇష్టానుసారంగా పంపించారు. నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాధేస్తున్న దిశ, ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక డిగ్నిటీ ఉంది. 22వ తారీఖు 23వ తారీఖు వేస్తారు. ఈ బిల్లు నేను పార్లమెంట్ పంపించాలని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటాడు. ఎక్కడికి పోయాం సార్ అధ్యక్ష? అందుకే నేను చెప్పింది ఏంటంటే అన్ని తప్పులు జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని అధిగమించారు. ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ మొత్తం ఇష్టానుసారంగా వైలేట్ చేశారు. మీరు ఇంత డిఫెక్టివ్ బిల్ అయితే ఎందుకు పెట్టినప్పుడే మీరు అపోజ్ చేయలేదండి? ఇష్టానుసారంగా రాజ్యాంగాన్ని వక్రీకరించి ఏ రాజకీయ ప్రయోజనాల కోసమో ఏ పార్టీని ఉద్దేశించి ఇష్టాను ప్రకారం చేస్తే దాన్ని మన ఇష్ట ప్రకారం ఆమోదించడానికి సిద్ధంగా లేవని చెప్పడానికే నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. నిర్ణయం మేము రాజకీయంగా తీసుకున్నాం. అధికారికంగా రాజ్యాంగ ప్రకారం చేయాలంటే ఏ ఏర్పాట్లు కావాలని ఒక్క కించిత్తు కూడా పరిశీలన జరిగినట్టుగా ఆధారం. ఆ తర్వాత అధ్యక్ష డిసెంబర్ మాసంలో బిల్లును ఏర్పాటు చేశారు. అధ్యక్ష ఈ బిల్లులో ఒక్క అంశం కూడా లేదు అధ్యక్ష. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేశారు. వారు కనీసం ఒక్క ప్రాంతం వారితో కూడా కూర్చోబెట్టి అధికారికంగా మీ సమస్యలు ఏమిటి, మీ బాధలు ఏమిటి, మీ పరిష్కారాలు ఏమిటి అన్న కనీస ప్రయత్నం చేయలేదు అధ్యక్ష. సరే వారి పార్టీలో ఎంతని కమిటీ దాని గురించి మాట్లాడలేదు అధ్యక్ష. ఎందుకింత అసాధారణమైనటువంటి రీతిలో కనీసం రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల్లో ఉన్న ఎన్నికైన శాసనసభ్యులను కూర్చోబెట్టే ప్రయత్నం కూడా చేయకుండా, ఈ ప్రాంతాల్లో ఉన్న మనోభావాలను గుర్తించకుండా, ఆ ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం చేస్తామని విశ్వాసాన్ని కలిగించకుండా మళ్ళీ చాలా పొడిగా లోపభూయిష్టంగా ఏ ప్రాంతం వారి సమస్యల పరిష్కారం కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్న విశ్వాసం కలిగించకుండా ఎందుకని బిల్లును పంపించారు ఈ విషయం తెలుస్తుంది అధ్యక్ష. టీ బిల్లుపై కుట్రను మండలిలోనూ కొనసాగేలా ప్లాన్ చేసిన కిరణ్ పెద్దల సభలో మంత్రి రామచంద్రయ్యతో చైర్మన్ కు నోటీసులు ఇప్పించారు. బిల్లును అడ్డుకునేందుకు పూటకో కొత్త వాదాన్ని తెరమీదకు తెస్తున్న సీమాంధ్ర లీడర్ల కుట్రలపై తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు. ఎన్ని కుట్రలు వేసినా వాళ్ల పాచికలు పారవని చెప్తున్నారు.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి రెఫర్ అయినటువంటి బిల్ ఏదైతే ఉన్నదో ఇక్కడికి వచ్చిన తర్వాత అది లోపభూయిష్టంగా ఉన్నదని చూసి ఈ ముఖ్యమంత్రి గారు తిరిగి పంపడానికి అధికారం ఉన్నదా, మీరు కాస్త రూలింగ్ ఇవ్వాలి. ఇది వ్యవస్థకు కాన్స్టిట్యూషన్కు విరుద్ధం కాదా? అది రాజ్యాంగ విరుద్ధంగా లేదు, రాజ్యాంగం లోబడే ఉంది బిల్లు. వారు కావాలని కపట నాటకాలు ఆడుతున్నారు తప్పితే వారు పంపించినటువంటి రాష్ట్రపతి గారు పంపించింది ముందే చెప్పాను, న్యాయ నిపుణులతోటి న్యాయ కోవిదులతోటి మొత్తం సలహా తీసుకుని రాష్ట్రపతి గారు పంపించారు. తెలంగాణను ఆపడం తమ తరం కాదని తెలిసినా సీమాంధ్ర లీడర్లు మాత్రం విషం కక్కుతూనే ఉన్నారు.